నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. గోదావరికని పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఫన్ అండ్ జాయ్ ట్రేడ్ ఫేర్ 2025 ఎగ్జిబిషన్ రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ఆహ్లాదంతో పాటు మానసిక ప్రశాంతతను అందించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో దోహదపడుతుందని, ఈసారి ఏర్పాటు చేసిన ప్రదర్శన పిల్లలతో పాటు పెద్దలను యువతను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఎండీ అస్లం మాట్లాడుతూ సందర్శకుల యువత మనసును దోచుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందన్నారు. డైనమిక్ గురానికి లీడర్షిప్ అంటే ఎంతో చూపడుతున్నటువంటి రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారికి, వాళ్ళ మేడం గారికి, వాళ్ళు ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్న మమ్మల్ని ఆశీర్వదించడానికి ప్రతి ఒక్కరికి ఎర్ర జెండా అండగా ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కృష్ణవేణి చౌక్లో సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సిపిఐ పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజనేయులతో పాటు జేఏసీ నాయకులు మధుసూదన్ బాబు, టీఆర్ఎస్ నాయకులు నాగర్దొడ్డి వెంకటరాములు, ప్రభాకర్, గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో పేదల పక్షాన, కార్మికుల పక్షాన, మరి దళితుల పక్షాన, నిమ్న వర్గాల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన పనిచేస్తున్న సిపిఐ పార్టీ ఇంత పెద్ద ఎత్తున ఉత్సవాల్ని నిర్వహిస్తూ భవిష్యత్తులో మరి కమ్యూనిస్టులు బలపడాలని, స్థిరపడాలని, ఈ దేశానికి నాయకత్వం వహించడానికి సిద్ధం కావాలని చెప్పి మేము కోరుతున్నాము. భారతదేశంలో ఒక శోషణలో ఇప్పటికీ దేశంలో ఎటువంటి పరిస్థితి ఉంది. పేదోడు పేదోడిగా ఉన్నాడు, ధనవంతుడు ధనవంతుడిగా ఉన్నాడు. పేదోడికి ధనవంతుడికి మధ్యన చాలా అంతరాలు ఏర్పడుతున్నవి. ఇప్పటికీ పెట్టుబడిదారి సమాజము మరి కార్మికుల్ని చాలా బలవంతమైన పనులు చేస్తున్న సంగతి మనకందరికీ తెలుసు. ధనవంతులుగా మారే ఈ పరిస్థితి నుండి ప్రతి ఒక్కరికి భూమి కావాలా, సమాన అవకాశాలు కావాలా, సమాన విద్యావకాశాలు, సమాన వైద్యావకాశాలు, సమాన భూమి, అన్ని వసతులు కూడా మనిషికి కూడా అందాలని చెప్పి పోరాటం చేసే ఈ పోరాటంలో సిపిఐ పార్టీ నిర్వహిస్తున్న ఈ పాత్రకి మేము గణనీయంగా నివాళులు అర్పిస్తూ, అమరవీరులకు నివాళులు అర్పిస్తూ, వాళ్ళకి జేజేలు పలుకుతూ ఈ సందర్భంగా వారికి సిపిఐ పార్టీ నాయకులకి, ఇక్కడికి వచ్చిన కార్మికులకి, ఇక్కడికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులకి, వారికి మేము
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరో 100 ఏళ్ళు జీవించాలని, భారతదేశానికి సమానత్వాన్ని తీసుకొచ్చే దిశగా ప్రయాణం చేయాలని చెప్పి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రారంభంగా ఈరోజు గద్వాల నడిబొడ్డున జెండావిష్కరణ కార్యక్రమానికి కూర్చున్న ఈ సందర్భంగా ఆహ్వానించడం జరిగింది. 100 సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన నుండి నేటి వరకు 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల్లో భారతదేశంలో భూమి ముక్తి విముక్తి కోసం అనేక పోరాటాలు మనకి కూడా తెలుసు. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం 44-45 ప్రాంతంలో మొదలైనప్పుడు నిజాం సర్కారుకు వ్యతిరేకంగా భూమి ముక్తి విముక్తి కోసం అవి ఓట్ల డబ్బులు తీసుకుంటాయి. ఓట్లు వేసుకొని వ్యతిరేకిన తర్వాత వాళ్ళకు అనుకూలమైన చట్టాలు చేసుకుంటాయి. అది కాదు కావాల్సింది. శ్రామికుల కోసం, పేదల కోసం, రైతుల కోసం పనిచేసే చట్టాలు కావాలా, ప్రభుత్వాలు కావాలా. దానికోసమే ఈ ఎర్రజెండా నిలబడతాయి. అందుకనే మార్పు కావాలంటే మన పేదల జెండా, ఎర్ర జెండా వైపు రావాలని చెప్పేసి ఈ సిపిఐ 100 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వచ్చిన కార్మికులకు, కర్షకులకు, మరి ప్రజా సంఘాల నాయకులకు, జేఏసీ నాయకులకు, అఖిలపక్ష నాయకులకు, ప్రతి ఒక్కరికి విద్యార్థి సంఘాల నాయకులకు, మా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ 100 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా భవిష్యత్తులో శతాబ్ది ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతాయి. మరి ఈ సందర్భంగా వచ్చి అందరికీ కూడా ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మన జెండా ఎర్ర జెండా, మన రక్తంలో ఒంట్లో ఎర్ర జెండా ఎర్రగా ఉంది, రక్తం కూడా మన జెండా కూడా ఎర్రదేగా ఈ సందర్భంగా ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తించుకొని భవిష్యత్తులో ఎర్రజెండా నాయకత్వాన్ని పనిచేస్తేనే ప్రపంచం బాగుంటుంది, దేశం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, మనం బాగుంటుందనే విషయాన్ని వాస్తవాన్ని గ్రహించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ పేరున మరోసారి ధన్యవాదాలు చేస్తూ 100 ఆవిర్భావ దినోత్సవ సిపిఐ శుభాకాంక్షలు తెలియజేస్తామనుకుంటున్నాను. ధన్యవాదాలు అన్నగారు. అదేవిధంగా ఇప్పుడు మన సీనియర్ నాయకులు రాదంటే ఇంకోటి ఈ పార్టీ సిపిఎం మిగతా పార్టీలో ఉండే పార్టీలు కూడా కలవాలని మేము కోరుకుంటున్నాము. తప్పకుండా సిపిఐ కానీ, సిపిఎం కానీ, న్యూ డెమోక్రసీ కానీ వీళ్ళంతా కూడా కలవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనమందరం కూడా ఈ ఎర్రజెండా కింద నిలబడి పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి పెద్ద మనుషులు అట్లే బయటొచ్చి మాతో ఏమైనా గడపడి చేస్తే ఏమని చెప్పి లోకల్ సమస్య నడుస్తుంది. బయటోడే అమ్ముతున్నాడా వాళ్ళు ఎక్కడ కదా వాడేసి బతికి మనం ఎట్లా అని చెప్పి అట్లా మోసం చేస్తే గుడుస్తామా అట్లా అటువంటి పరిస్థితులు రావాలి. మందిరం కూడా ఎర్రజెండా కింద నిలబడి అందరం కూడా కలిసి పోరాడితే విజయం తప్పకుండా మనం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ ప్రజాసమితి తరఫున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై ప్రజాసమితి తెలంగాణ. పూటకో పార్టీ మారుస్తారా? ఈడ ఉన్న నాయకుడు మరి యా పార్టీ నాకు తెలియదు, మీకు తెలుసా? నాకైతే తెలియదు మరి యా పార్టీ. అటువంటి వాళ్ళని కూడా మనం డబ్బులు ఇస్తే 500-1000 రూపాయలు తాగుతున్నాము, పోయి గుద్దుతున్నామా? దానివల్ల మంచిగా చదువుకున్నోనికి ఓట్లు వేస్తలేము. దాంతోనేముండారే పైసలు, అంగేలతోనే ఉన్న పైసలు ఉన్నాయా, వెంకటరామతో ఉన్నాయా, ఎగ్బాల్తో ఉన్నాయా అని చెప్పి మాట్లాడుతున్నాడు. పైసలు పెట్టుకున్నాడు, కొంటాడు, సారా బొప్సాలు కొంటాడు. దానివల్ల ఏమవుతుంది మన పరిస్థితి? పోరా అప్పుడు చిన్నావు జీవితాలు మరింత ధైర్యంగా, మరింత అక్కడుగు దిగజారిపోయేటటువంటి పరిస్థితి ఉండింది. మరి అట్లాంటి పరిస్థితి చూసి అనేక ఉద్యమాలు నిర్వహించి దేశంలో అన్ని రంగాల పార్టీ, కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావి వర్గాలతో పాటు ప్రపంచ శాంతి కోసం కూడా మరి పరితపించినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి అట్లాంటి పార్టీని అక్వైర్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అన్ని శ్రేణులకు ముఖ్యంగా జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం 24వ వార్డు నందు శ్రీ ఆంజనేయ స్వామి గుడి కాంపౌండ్ వాల్ కు భూమి పూజ చేసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 7 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ కు నిధులు మంజూరైనట్లు 24వ వార్డు కౌన్సిలర్ శ్రీనివాసులు తెలియజేశారు. కార్యక్రమానికి గద్వాల పట్టణ వివిధ వార్డుల కౌన్సిలర్స్, 24వ వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భగవాన్ మారుతశ్యావతారం వాతారం పారమేష్టిం పరమపవిపిత ప్రాప్తరాపం దర్శం లక్ష్మీరమణ గోవింద రమణ గోవింద పవన సుత హనుమాన్ కి పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానపరిచినందుకు వెంటనే బర్తరఫ్ చేయాలని జాతీయ మాల మహానాడు సంఘం రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు మాలెం మధు డిమాండ్ చేశారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో జాతీయ మాల మహానాడు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పిట్టల వెంకటి, బొమ్మక వెంకటేశ్వర్లు, సొగ్గాల వెంకటి, దాసరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఆవేయాలా హైదరాబాద్ లో జరిగే న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు మేరకు చంద్రయ్య పిలుపునిచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు పార్టీ మండల కార్యదర్శి కొల్లూరి మల్లేష్ అధ్యక్షతన డిసెంబర్ 28వ తారీఖున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో న్యూ డెమోక్రసీ పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ గురువారం రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు.
హైదరాబాద్లో జరిగే విలీన సభను హైదరాబాద్లో జరిగే విలీన సభను న్యూ డెమోక్రసీల విలీన సభను నూతన ప్రజాస్వామిక విప్లవం నూతన ప్రజాస్వామిక విప్లవం విప్లవకారుల ఐక్యత విప్లవ సంస్థల ఐక్యత సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ. కామ్రేడ్స్, ప్రియమైన ప్రజలారా, ఈరోజు 2 న్యూ డెమోక్రసీల పార్టీల విలీన సభ తేదీ 28 ఇదే నెల 28 తారీఖున సుందర విజ్ఞాన కేంద్రంలో ఉంటుంది. కాబట్టి ఆ యొక్క సభ విజయవంతం కోసం ఈరోజు ఈ యొక్క రామగుణం మధు టర్నింగ్లో ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరించడం జరుగుతున్నది. కావున ఆ పార్టీ శ్రేణులు కానీ న్యూ డెమోక్రసీకి సంబంధించిన ఇరు పార్టీలకు సంబంధించిన కామ్రేడ్స్ కానీ మరియు ప్రజలు కానీ అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు దేశంలో ఎదుర్కొంటున్న ఈ యొక్క మత విద్వేషాలు మరియు దోపిడీ పీడల లేని వ్యవస్థకై పోరాడుతున్నటువంటి విప్లవ సంస్థల ఐక్యత ముఖ్యమని భావించి న్యూ డెమోక్రసీ పార్టీ దేశవ్యాప్తంగా అనేక విప్లవ సంస్థలతో చర్చలు జరిపి ఈ 2 న్యూ డెమోక్రసీ పార్టీలు విలీనం కాబోతున్నాయి. కాబట్టి ఈ విలీన సభ దోపిడీ పీడల లేని వ్యవస్థగా పోరాడుతున్నటువంటి విప్లవ సంస్థలు అన్నీ కూడా ఏకతాటిపై రావాలని ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని, అదేవిధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వం రైతాంగాన్ని అనేక తిప్పలు పెడుతుంది. ఏదైతే 3 నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ యొక్క ఆదాని అంబానీలకు ఈ యొక్క వ్యవసాయ రంగాన్ని కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గత 2-3 సంవత్సరాల క్రితం 13 నెలల పాటు సాగిన రైతాంగ పోరాటాలు ఢిల్లీ సరిహద్దులో జరిగి మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా కార్మిక వర్గాన్ని కూడా మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి ఈ యొక్క 40 సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్నటువంటి 44 చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి ఈ యొక్క ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పరిశ్రమలో పనిచేసే కార్మికులు 12-14 గంటలు పనిచేసే విధంగా, అదేవిధంగా ఎలాంటి హక్కులు లేకుండా వారికి ఎంతో కొంత కాంట్రాక్టరు 10,000 కానీ 12,000 కానీ ఇచ్చే రూపకంగా ఈ యొక్క 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా పోరాడవలసిన అవసరం ఉన్నది. కావున ఈ యొక్క విద్యా సంస్థల ఐక్యత కూడా ముఖ్యమైన అవసరం. కాబట్టి ఇందులో భాగంగానే ఈ యొక్క 2 న్యూ డెమోక్రసీ పార్టీలు 28 తారీఖు నాడు సుందర విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సభకు హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నాం. నూతన ప్రజాస్వామిక విప్లవం, నూతన ప్రజాస్వామిక విప్లవం, విప్లవకారుల ఐక్యత. హైదరాబాద్లో జరిగే విలీన సభను హైదరాబాద్లో జరిగే న్యూ డెమోక్రసీల విలీన సభను భారతరత్న మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గంలోని ఎన్టీపీసీ మండల శాఖ అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గొప్ప రాజా నీతజ్ఞుడు అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, తన ఆలోచన విధానంతో ఎంతటి సమస్యలైనా పరిష్కారం చేసిన వ్యక్తిగా ప్రపంచ దేశాలలో మన్ననలను పొందారని అన్నారు. వాజ్పేయి గారి ఆశయాలను అజాత శత్రు వాజ్పేయి గారి ఆశయాలను, భారత రత్న వాజ్పేయి గారి ఆశయాలను, అజాత శత్రు వాజ్పేయి గారి ఆశయాలను భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. ప్రజాస్వామ్య విలువలని దేశ నలుమూలలా చాటినటువంటి మహనీయుడు, భారతీయ జనతా పార్టీ కురవృద్ధుడు, భారతీయ జనతా పార్టీ ఫౌండర్, తొలి అధ్యక్షుడు, మాజీ ప్రధాని, భారతరత్న గౌరవశ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా శత జయంతి ఉత్సవాలని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. సమాజం స్ఫూర్తి పొందేటువంటి విధంగా ఈరోజు ఎన్టీపీసీ మండలం అధ్యక్షులు గౌరవనీయులు మిట్టపల్లి సతీష్ గారి ఆధ్వర్యంలో అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో శ్రమానుభవ శిబిరాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ
సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేరుగు హనుమంతన్న గారు, అలాగే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాన్ల ధర్మపుర అన్న గారు, గౌరవ మండల అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ లక్ష్మీనగర్ కోడూరు రమేష్ గారు, జనగామ భూమన్న గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు బొమ్మల మహేష్ గారు, తోట కుమారస్వామి అన్న గారు, సంజీవ్ గారు, చిరంజీవి గారు, నర్సింగ్, అంజీ, ఇంకా చాలామంది మిత్రులు సోదరులు ఈ కార్యక్రమంలో శిబిరంలో పాల్గొని వారంతా కూడా మరి కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని అందించేటువంటి విధంగా ప్రభుత్వ పాఠశాలని మొత్తం కూడా శుభ్రం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, ముఖ్యంగా అటల్జీ గారు కార్యకర్తలకి నాయకత్వానికి వారు అందించినటువంటి స్ఫూర్తి, మనం ఎప్పుడైనా దేశం కోసం ధర్మం కోసం జీవించాలనేటువంటి ఒక సంకల్పంతో వారు బోధించినటువంటి ఆ మాటల్ని అవగాహన చేసుకొని ఈరోజు కార్యకర్తలంతా కూడా శత జయంతి ఉత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలని నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి నిన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పళ్ళని పంపిణీ చేయడం, ఈరోజు ప్రభుత్వ పాఠశాలని శుభ్రం చేయడం, రేపు ఇంకొక సేవా కార్యక్రమం, ఇట్లా వారం రోజుల పాటు కూడా మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వారు అందించినటువంటి స్ఫూర్తిని సమాజానికి తెలియజెప్పేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా ముందుకు రావడం, ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం నిజంగా కూడా చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాము. ఏదైతే వారు చూపించినటువంటి బాటలో ముందుకు నడుస్తూ వారు కోరుకున్నటువంటి ఆనాడు ఏదైతే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకులు అవహేళన చేస్తే మీ పార్లమెంటు 2 సీట్లు ఉన్నాయి, మీరు ఎంపీలు ఏం చేస్తారని చెప్పి ఆ రోజు అవహేళన చేస్తే వారు ఒకటే చెప్పిండ్రు, కమలం తప్పకుండా వికసిస్తుంది, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుంది, మా కార్యకర్తలు నాయకుల యొక్క సంకల్పంతో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి వారు చెప్పినటువంటి మాటలు కార్యకర్తల్ని స్ఫూర్తింపజేసినాయి. అందుకే ఈరోజు తిరుగులేనటువంటి శక్తిగా ఇవాళ భారతీయ జనతా పార్టీ 3 సార్లు కూడా అధికారంలో ఉన్నది. అయితే ఇవాళ అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలో ప్రతి అవకాశం, ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని నిలబెట్టుకుంటూ మారుమూల ప్రాంతాలకు కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలని ఇవాళ ప్రజలకు అందుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలకు ఇవాళ సమానమైనటువంటి న్యాయం పొందుతూ ఉన్నారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతోనని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా భవిష్యత్తు లోపల కూడా సమానత్వంతో ప్రజలందరూ కూడా స్వేచ్ఛతో ఎలాగైతే ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజలు స్వేచ్ఛతోటి ఉన్నారో తప్పకుండా అదే పద్ధతిలో భవిష్యత్తు లోపల కూడా కార్యకర్తలు పూర్తిగా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రభుత్వ ఫలాల్ని చేరవేయడం లోపల కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారని ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొకసారి మరి అటల్జీ గారికి హృదయపూర్వకమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నది రామగుండం భారతీయ జనతా పార్టీ. భారత్ మాతాకి జై. వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ దేశము అన్ని దేశాల లెక్క కాదు, ఇదొక దేశము, ఇదొక యజ్ఞభూమి. ఇక్కడ కంకర్ కంకర్ మే శంకర్ హై. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరే జియే తో దేశ్ కే లియే, మరే తో భీ దేశ్ కే లియే, మర్నే కే బాద్ అస్థికలు నదిలో కలిపిన తర్వాత అక్కడ అస్థిక దొరికిన శివ దగ్గర పెడితే భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై అని మన యొక్క బొక్కలు కూడా అంటే చెప్పి ఘోషిస్తే అని చెప్పి ఆయన కవితలో చెప్పిండు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఆయన ఆదర్శంతో మనం పోతామని మనం అందరం అట్లా పనిచేయాలని చెప్పి కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. భారత రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒరబడి, రాజకీయాలలో స్ఫూర్తిదాయకంగా ఉండే ఆదర్శప్రాయుడు అజాతశత్రువు అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు ఎన్టీపీసీలోని మేడిపల్లి సెంటర్, ఎన్టీపీసీలోని అన్నపూర్ణ కాలనీ ప్రభుత్వ పాఠశాల యందు పాఠశాల ఆవరణను శుభ్రపరచడం జరిగింది.
అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి వాగ్దాటిలో వారికి ఇతరులను స్ఫూర్తిదాయకంగా నిలిపే విషయంలో మాట శుభ్రత, మనసు శుభ్రత, బట్ట శుభ్రత, పరిసరాల శుభ్రత, గుడి శుభ్రత, బడి శుభ్రత, ఈ అన్ని పరిసరాలు శుభ్రంగా ఉండి తన మనసును కూడా ఏకాగ్రచిత్తుడై శుభ్రంగా ఉంచుకొని ఇతరులకు సహాయపడే తత్వం అలవర్చుకున్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది అని తను రాజకీయాలలో క్లాసులు చెప్పే విధానంలో కానీ తన పరిపాలన 5 సంవత్సరాలు సురక్షితంగా పరిపాలన చేసినటువంటి కాలంలో కానీ ఆయన పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. అన్నీ శుభ్రంగా ఉన్ననాడే దేశం సుభిక్షంగా ఉంటుందని చాటి చెప్పిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి. వారిని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నేడు అన్నపూర్ణ కాలంలోని ప్రభుత్వ పాఠశాల యందు ఆవరణను శుభ్రపరచడం, వారిని ఆదర్శంగా తీసుకొని ముందు కూడా కార్యకర్తలమైన మేము మిగ ముందు కార్యకర్తలకు కూడా ఆదర్శప్రాయంగా ఉండాలనే సదుద్దేశంతో సుపరిపాలన దినోత్సవాన్ని శుభ్రపరిచి సుపరిపాలన దినోత్సవానికి నాంది పలకడం జరిగింది. భారత్ మాతాకి. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా మహిళా మోర్చా నాయకురాలు పెద్దపల్లి వాజ్పేయి శత జయంతి కార్యక్రమాల కోఆర్డినేటర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో గోదావరికని వీర్లపల్లి గ్రామంలోని ఈశ్వరకృప ఆశ్రమంలో వృద్ధులకు మరియు అనాథలకు అన్నదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి ప్రోగ్రాం కోఆర్డినేటర్ కె రాజగోపాల్ మరియు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పర్వతాలు పాల్గొని మాట్లాడుతూ వాజ్పేయి సేవలు మరవలేనివని వారి సేవలను కొనియాడారు. ఫోటో తీస్తాను. अन्नपूर्णे सदापूर्णे शंकर दानवल्लभ ज्ञान वैराग्य विद्यार्थम शिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो सर्वेषु भुवनत्रयं ब्रह्माति. అప్పు తింటావా? సతీష్ ఇట్లా అందరికి కూడా మరి మన గౌరవనీయులైనటువంటి వారు కీర్తిశేషులు వాజ్పేయి గారి శతదినోత్సవ వేడుకల సందర్భంగా
మనం ఈరోజు గోదావరికని మరి ఈ ఆశ్రమానికి రావడం, మరి పెద్దపల్లి నుంచి కూడా మనకి భారతీయ జనతా పార్టీ నాయకులు రావడం చాలా సంతోషంగా ఉంది. వారికి ఈ వేదిక అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. అమ్మ ఎక్కువసేపు ఏం మాట్లాడలేదు, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏం లేదు. వాజ్పేయి గారు ఎవరైతే 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చెడులు కనుక్కొని ఇక్కడ ఏం నడుస్తుంది, మీరు ఎలా ఉన్నారు అనే సిచ్యువేషన్, ఇట్లాంటి పరిస్థితులు రాకుండా మనం ఏం చేయాలనే ఆలోచన కల్పించుకోవాలని మేము కోరుకుంటూ, మరి మీకు ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సాధక బాధకాలు కూడా మంచిగా చేయడానికి మేము ట్రై చేస్తామని తెలియజేస్తూ, మరి మీకు అందరు కూడా ఈరోజు భోజన సదుపాయాలు భారతీయ జనతా పార్టీ పక్షాన, పెద్దపల్లి నియోజకవర్గ పక్షాన కూడా మీ అందరికి కూడా మేము ఈరోజు భోజన సదుపాయాలు కల్పిస్తున్నాము. వారికి మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. ముఖ్య కారణం ఉంది, అదేంటంటే భారతదేశ ప్రధానిగా చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జన్మదినం సందర్భంగా మేము జయంతి వేడుకలను అంటే సంవత్సరం మొత్తంగా చేయాలని చెప్పేసి మాకు మా యొక్క బీజేపీ గవర్నమెంట్ బీజేపీ కూడా మాకు కొన్ని కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మేము ఇక్కడ మీ యొక్క వృద్ధాశ్రమం కంటే మేము మీకు అంటే వయోవృద్ధులు అంటే మా కంటే నాకంటే కూడా మీ పెద్దవాళ్ళు ఉన్నారు. మేము ఏంటంటే ముసలి వాళ్లకు కావచ్చు, లేకుంటే అనాథలు అంటే అనాథలని కూడా అనద్దు మిమ్మల్ని. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే మీరు ఇలా 4 అంటే 20 మంది కలిసి ఉన్నారంటే మీరు అనాథ కారు. మీరు అనాథ ఎప్పుడైతారు? ఒంటరిగా ఉంటేనే అనాథ అవుతారు. మీరు ఒంటరిగా లేరు కనుక మీరు అనాథ కారు. కనుక మీ అందరికీ భోజనం పెట్టాలని చెప్పేసి సంకల్పంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మా పెద్దపల్లి బీజేపీ జిల్లా శాఖ నుంచి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఈ యొక్క కోఆర్డినేటర్ సోమవారం లావణ్య గారు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శిలా పర్వతాల్ గారు, అలాగే శివాజీ గారు ఎస్సీ మోర్చా అధ్యక్షులు, అలాగే మన రామచంద్రన్న, మిగతా మన బీజేపీ నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. మిమ్మల్ని కలుసుకొని, ఎందుకంటే మొట్టమొదటిసారిగా కొంతమంది ఏంటంటే ఇక్కడికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే లావణ్య బహుశా రానిస్తుంది రాలేదని చెప్పేసి, ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ యొక్క పనితనాన్ని అంటే మీరు ఎట్లా ఉంటుంది జీవిస్తున్నది అది కూడా గమనించాలి. పెద్దలను మేము గౌరవించాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క మేము వచ్చినందుకు, ఎందుకంటే భారత ప్రధానిగా 3 సార్లు అటల్ బిహారీ వాజ్పేయి గారు చేయడం జరిగింది. ఆయన ఈ యొక్క హిందూ ధర్మాన్ని, మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన ఎన్నో కష్ట నష్టాలు చేసి ఆయన మన దేశాన్ని ఈరోజు ఈ యొక్క మంచి సంస్కృతిలో నిలబెట్టి ఇలా మన ప్రధాని మోడీ గారిని ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఆ మోడీ గారు కూడా మనకు 3వసారి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన అడుగుజాడల్లో ఈరోజు మన భారతదేశం ప్రపంచంలోనే 3వ దేశంగా నిలవడం జరిగింది. కనుక అందరం కూడా మనం మన యొక్క గురుతర బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా బీజేపీకి అలాగే మోడీ గారికి మనం మద్దతు తెలపాలి అవసరం ఉంది. మనం ఎందుకంటే మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను మనం చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మన పిల్లలు భవిష్యత్తు కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మన మోడీ గారు వాస్తవంగా చెప్పాలంటే మోడీ గారి మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క అడుగుజాడల్ని ఇవాళ మన దేశం ముందుకు వెళ్తుందని కూడా గొప్పగా చెప్పుకోవచ్చు. ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. వాజ్పేయి గారు మీ అందరికీ కూడా మీ కలిసినందుకు మేము కృతజ్ఞతలు చెప్తున్నాం. సిపిఐ పార్టీ 100ఏళ్ల వేడుకలను పార్టీ శ్రేణులంతా పండుగలా జరుపుకుంటున్నామని సిపిఐ పార్టీ నగర కార్యదర్శి కె కనకరాజు, ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, కె స్వామి తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 100ఏళ్ల ఆవిర్భావ సందర్భంగా గోదావరిగని భాస్కరరావు భవన్లో గురువారం తాళ్లపల్లి మల్లయ్య అధ్యక్షతన శతజయంతి వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
సిపిఐ శతవార్షికోత్సవాలు భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజా పోరాటాలు భారత కమ్యూనిస్టు పార్టీ మన భారత కమ్యూనిస్టు పార్టీ సంవత్సరంలో పండుగ పైకున్న దారం పైకోవాలి. భారత కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ వీక్షుంటే మహారక్తం పొంగింది అరుణ పతాకమా సేగొను మారెడు సెల్యు శ్రమజీవులకే తనమా నీకిదిగో రెడు సెల్యు నీకిదిగో రెడు సెల్యు కోట బురుజులను నీట ముంచింది నిజాము గుండెలో నిదురబోయింది కోట బురుజులను నీట ముంచింది పుడమి తల్లిని చెరలో పెట్టిన నీచ కీచకుల రూపు మాపింది కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ 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 పేదల కోసం కరవలి పట్టి నేలను నెత్తుటి ధారల తడిపి పేదల కోసం కరవలి పట్టి నేలను నెత్తుటి ధారల తడిపి తెలంగాణమును వీరమాతగా పెడ్డను ఎర్ర మట్టిగా తెలంగాణమును వీరమాతగా పెడ్డను ఎర్ర మట్టిగా చేసినట్టి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ చేసినట్టి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ నిజాము గుండెల నిదురబోయింది నీట కీచకుల రూపు మాపింది నిజాము గుండెల నిదురబోయింది నీచ కీచకుల రూపు మాపింది పుడమి తల్లిని చెరలో పెట్టిన నీచ కీచకుల రూపు మాపింది పుడమి తల్లిని చెరలో పెట్టిన నీచ కీచకుల రూపు మాపింది కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ కమ్యూనిస్టు పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ జిందాబాద్ జిందాబాద్ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం చూడు దండ దండేమా అంటే ఇప్పుడు ఈ సెల్ వీడియో తీసుకున్నా ఊరు నేను సెల్ ఇలాగే పెళ్ళి అయినట్టయితే ఈరోజు యాదగిరి భారతదేశ గడ్డపైన 100 సంవత్సరాలుగా పురుడు పోసుకొని విజయవంతంగా ఈరోజు కార్మికులను కర్షకులను సంఘాలను ఏకంపరిచి ఇలా రైతు కూలీలను రైతు సంఘాలను కార్మిక సంఘాలను ఆటో యూనియన్
ప్రతి ఒక్క యూనియన్ పెట్టుకునే అవకాశాన్ని తీసుకొచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారతదేశంలో మొట్టమొదటి పార్టీ. ఈరోజు సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఇలా సింగరేణి సంస్థలో నెలకొల్పింది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఆ రోజే నైజాం కాలంలోనే, బ్రిటిష్ కాలంలో ఆర్టీసీల సంఘం పెట్టింది ఏఐటీసీ. ఇలా 10 సంఘాలుగా, ఇలా 100,000 సంఘాలుగా, లక్షల సంఘాలుగా పెట్టి ఇలా రైతు కూలీలను ఏకపరిచి, కార్మికులను ఏకపరిచి మాట్లాడే హక్కు, వేజేసి మాట్లాడేది, వేజేసి చట్టాలు కానీ సర్క్యులర్ కానీ తీసుకొచ్చినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజున ఈ జెండా కింద పలు సంఘాలుగా ఇలా ఉన్నాయి. అతిరథ మహారథులను కన్నది ఈ పార్టీ. ఇలా ఈ పార్టీలో పుట్టిన నాయకులే ఈరోజు భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఇలా ఈ అడిగే స్వేచ్ఛ, ఇలా ఈ శాసనసభ, ఇలా ఈ అడిగే హక్కు ఉన్నది అని అంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఒక పోరాట ఫలితం దాని వెనుక ఉన్నది. కాబట్టి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో పుట్టకపోతే కనుక ఇలా రైతు కూలీలు కానీ అయ్యాని బాంచను అనే బానిస రోజులలో అటువంటి పుట్టిన పార్టీ ఇది. కాబట్టి ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాలుగా ఇలా ఈ భారతదేశంలో విరజిల్లుతున్నది అంటే ఇలా మహానాయకులు వాళ్ళ ప్రాణ త్యాగం కావచ్చు, వాళ్ళ ఒక త్యాగం కావచ్చు. ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ లేకపోతే ఈ దేశమే లేదు, ఇలా ఈ సంఘాలు లేవు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా ఎర్ర జెండా ఎక్కడైతే ఉన్నదో, కష్టం ఎక్కడ ఉన్నదో, కూలీలకు రూట్లు వేరుగానన్నా, కూలీలకు ఇబ్బంది ఉన్నా, ఏ సమస్య వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఎర్ర జెండా పెట్టి ఇలా సమానం చెప్పినది, ప్రభుత్వాలను గడగడలాడించినది ఈ ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ. కాబట్టి ఈ ఎర్ర జెండా కింద పనిచేసిన ఇటువంటి వాళ్ళు కూడా ఇలా చాలామంది మన త్యాగమూర్తులు ఉన్నారు. వాళ్ళని ఆదర్శ తీసుకొని వాళ్ళని ఏదైతే ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ నెలకొల్పిరో, ఈ రాష్ట్రంలో ఎవరైతే భారత కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిరో వాళ్ళ ఆశయ సాధనలు, వాళ్ళ ఏదైతే ఆశయం ఉన్నదో వారిని శృంభించుకుంటూ ఇవాళ వాళ్ళ ఆశయ సాధనలు మనం నడవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇలా 100 వార్షికోత్సవాలు జరుపుకున్న సందర్భంలో ఇలా ఏదైతే ఇక్కడ భాస్కరరావు భవన్లో జెండా ఎగరేసినామో ఇలా సాయంత్రం 4 గంటలకు చౌరస్తలో భాస్కరరావు భవన్ నుండి ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీలో అందరూ పాల్గొనాలి, విజయవంతం చేయాలని చెప్పి ఈ గోదావరి క్యాని పట్టణానికే ఈ ఎర్ర జెండా వన్నే తెచ్చింది. కాబట్టి గోదావరి క్యాని ప్రజలందరూ కూడా ఈ 100 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ ప్రజలు కూడా గోదావరి క్యాని పట్టణ ప్రజలు, కార్మికులు, కర్షకులందరూ కూడా అటెండ్ అయ్యి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. పునాదుల మీద ఆవిష్కరించబడినటువంటి ఎర్ర జెండా భారత కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించి భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న ఏకైక పార్టీ. అదేవిధంగా భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాటం చేసిన పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. మరి కమ్యూనిస్టు ఒక ప్రత్యేక తరహా వ్యక్తి, అతని కర్తవ్యమే అతనికి సర్వస్వం అని లెనిన్ మహాశయుడు చెప్పినాడు. మరి కమ్యూనిస్టులు అంతా కూడా పేద ప్రజలకు సంబంధించిన పనులన్నీ కూడా కర్తవ్యంగా భావించి పేద ప్రజలకు అండదండగా ఉన్ననాడే నిజమైన కమ్యూనిస్టుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా కార్మిక వర్గం అంతా కూడా కమ్యూనిస్టులుగా పరిణితి చెంది పోరాటాలు నిర్వహించినప్పుడే విప్లవం విజయవంతమవుతుందని కారల్ మార్క్స్ గారు చెప్పినారు. మరి వారు చెప్పినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో వాటిని స్వీకరించి ఈ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏరియా పరిధిలో కూడా రేపు రాబోయే ఎన్నికలలో భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఒక 5 డివిజన్లు తీసుకొని వాటి గెలిపే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ, కార్మిక యూనియన్లన్నీ కూడా పనిచేసిన నాడే మనం ఆ మహాశైల ఆశయాలను ముందుకు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే అమరులు తెలంగాణ సాయుధ పోరాటం చేసి 4500 మంది వీరత్వం పొందినారు, అదేవిధంగా అనేక మంది ఈ ఎర్రజెండా నీడ కింద ఒరిగిన వీరుల రక్తంతో తడిచిన ఈ ఎర్రజెండాను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్క కార్యకర్త కంకణబద్దులు కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన 100 ఏళ్ళు వర్ధిల్లడం అంటే అది ఆషామాషి కాదు. ఒక 100 ఏళ్ళు తన ప్రయాణాన్ని కొనసాగించి కార్మిక కర్షకుల కోసం, పేద ప్రజల కోసం, సమాజం కోసం పోరాడడం అంటే కమ్యూనిస్టుల యొక్క ఘనత ఏమిటో మనం అర్థం చేసుకోవచ్చు. ఆనాడు కేవలం
వేళ్ల మీద లెక్క పెట్టగలిగే వ్యక్తులతో ప్రారంభమైన పార్టీ. మొదట 1-2 గ్రూపులుగా 1920లో తాష్కెంట్లో మొదలైన దీని ఆవిర్భావం మాత్రం 1925 డిసెంబర్ 26 ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో మొదటి సభ జరిగింది. ఆనాడు మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతంతో ఈ దేశంలో ఒక పార్టీ నిర్మించబడాలి, స్వాతంత్ర్యం కోసం, అలాగే అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి జమీందారులకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, అనేక సంస్థానాలకు వ్యతిరేకంగా, రాచరికానికి వ్యతిరేకంగా పేద ప్రజలను అనేక మందిని సమాయత్తం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో కమ్యూనిస్ట్ పార్టీ నడుముగట్టింది. అందుకే తాష్కెంట్లో వ్యక్తులతో మొదలైన ఈ దేశానికి వచ్చింది మాత్రం 99 సంవత్సరాల కిందట. ఇప్పుడు 100వ పండుగ, 100 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నది భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఇది నిజంగా పేద ప్రజలకు పండుగ, ఇది నిజంగా కార్మిక కర్షకులకు పండుగ, ఇది నిజంగా మహిళలకు, యువజనులకు, విద్యార్థులకు పండుగ. ఎందుకంటే ఈ దేశానికి స్వాతంత్ర్యం కావాలని మొదట నినదించింది కమ్యూనిస్ట్ పార్టీ. అట్లాగే మన తెలంగాణలో నిజాంకు వ్యతిరేకంగా ఆనాడు సాయుధ రైతాంగ పోరాటం నడిపింది, 10 లక్షల ఎకరాల భూములు పంచింది, 4500 మందిని బలిదానం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని ఈ దేశానికి కమ్యూనిస్ట్ పార్టీ ఏమిచ్చింది అని చాలా మంది అడగవచ్చు. ఈ దేశానికి సోషలిజం అనే ఒక సిద్ధాంతాన్ని ఇచ్చింది. ఈ సింగరేణి కార్మికులకు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అనే ఒక కార్మిక సంఘాన్ని ఇచ్చింది. అట్లాగే అనేక కుట్ర కేసులు, కుతంత్రాలు ఎదుర్కొన్నది కమ్యూనిస్ట్ పార్టీ. అండమాన్ నికోబార్ జైల్లో, కడలూరులో, కయ్యూరులో అనేక మంది ఈ పార్టీ తరఫున అరెస్ట్ అయి జైల్లో పాలై ఉరికంబాలు ఎక్కినటువంటి చరిత్ర కూడా కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి ఇచ్చింది ఏమిటంటే పేద ప్రజలకు చైతన్యం ఇచ్చింది, కార్మికులకు పోరాటం ఇచ్చింది, విద్యార్థి యువజనులకు ఉద్యమాన్ని నేర్పింది కమ్యూనిస్ట్ పార్టీ. అందుకని చీలికలు పేలికలైపోయి కొంత రాద్ధాంతం సిద్ధాంతాలతో విడిపోయినప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ అనేది మాతృ సంస్థ. సిపిఐ అనేది ఈ భారత దేశానికి కమ్యూనిజాన్ని, సోషలిజాన్ని నేర్పినటువంటి సంస్థ. అందుకని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ 100 ఏళ్ల పండుగ ఈరోజు దేశం మొత్తం జరుగుతున్నది. 29 రాష్ట్రాల్లో ఈ పండుగ జరుగుతున్నది. అనేక జిల్లాల్లో, తాలూకాల్లో, మండలాల్లో, గ్రామాల్లో, వాడవాడన ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అరుణ పతాకం ఆవిష్కరించి భారత కమ్యూనిస్ట్ యొక్క చరిత్రను ప్రజలకు చెప్పడానికి ఈ 100 ఏళ్ల పండుగ జరుగుతున్నది. ఇది ఈరోజు నల్గొండలో మొదలై ఆ తర్వాత వచ్చే సంవత్సరం డిసెంబర్ 26 నాటికి ఏడాది పొడుగునా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుతూ ఖమ్మంలో దీని ముగింపు సభ బ్రహ్మాండంగా జరగబోతున్నది. కాబట్టి ఏడాది పొడుగునా కార్యక్రమాలు జరుగుతాయి, ఏడాది పొడుగునా మన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఉత్సవాలు జరుగుతాయి. విజయవంతం చేయాలని చెప్పి అనేక మందికి, ప్రజానీకానికి, కార్మిక కర్షకులకు విజ్ఞప్తి చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ అజేయమైనది, మార్క్సిజం లెనినిజం అజరామరమైనది అని ఈ సందర్భంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.